మధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో వేలాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. భూమిని ఆకాశంను సృష్టించిన దేవుడు మరి ఒకసారి మనల్ని ఈ రీతిగా మనల్ని సమకూర్చి మరి దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి
కృపను బట్టి క్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం చూసుకోక మునుపు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవులమైన ప్రభువా, యేసుక్రీస్తు నామంలో నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తున్నాను. నేను మరి ఈరోజు మీరు మాట్లాడుతున్న ఒక మాటలతో మా హృదయాలతో మాట్లాడండి. మా హృదయాల అంతరంగంలో మార్చి ఆ రీతిగా జీవించడానికి సాయం చేస్తున్నాము. క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన యెహోవా జీవితం గురించి మనము ధ్యానం చేస్తున్నాము. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథంలో మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం. మొదటి మెట్టుకు మీరు ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. కాబట్టి ఇక్కడ దేవుడు ఆజ్ఞ ఏమి ఇస్తున్నాడు అంటే, పురుషునికి తనను ఎలాగా ప్రేమించుకుంటాడో అలాగా మరి తన భార్యను ప్రేమించాలని మనం చూస్తున్నాం. ఎందుకంటే మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ లేని దేవుడు కాదు, కానీ ప్రేమ ఎలాగా ఉంటుందో చూపించే దేవుడని మనం చూస్తున్నాం. దేవునికి ఇష్టమైన కోరిక ఏంటిదంటే, ఒక కుటుంబంలో పురుషుడు తనను తాను ఎలాగ ప్రేమించుకుంటాడో, తన శరీరమును ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో, ఎంత కాపాడుకుంటాడో, దానికన్నా ఎక్కువగా తన వల్లే తన భార్యను ప్రేమింపాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు దేవుడు ఈ యొక్క మాటను చెప్తున్నాడంటే, పురుషుల నుంచి స్త్రీ తీయబడినది, చక్కటి ఎముక నుంచి స్త్రీ తీయబడినది. కాబట్టి మనము పురుషుని శరీరంలో ఒక శరీరము స్త్రీ అయి ఉంటున్నది. కాబట్టి దేవుడు ఇక్కడ ఆజ్ఞ ఏమిస్తున్నాడు అంటే, పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ఈ రోజులలో చాలా ప్రాబ్లం ఏం జరుగుతుంటున్నదంటే, తన్ను వల్లే తన్నును ప్రేమించుకుంటున్నారు, కానీ తన భార్యను ప్రేమించలేకపోతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మనము ఒకరు ప్రేమించడానికి చేత కాని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కానీ దేవుడు చెప్పినాడని మనం ప్రేమించాలి. ప్రేమించడానికి చేత కాని పరిస్థితి ఒకవేళ నీకు హర్ట్ అయ్యిండొచ్చు, నీకు బాధ అయ్యిండొచ్చు, అయినప్పటికీ కానీ మనం ఏం చేయాలంట, దేవుని చిత్తంను నెరవేర్చడానికి మనము తన భార్యను మనము ప్రేమించే వార్యముగా ఉండాలని మనం చూస్తున్నాం. కాబట్టి ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది ఎవరి ఆజ్ఞ అంట? దేవుని యొక్క ఆజ్ఞ మనుషుల మీద. దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చింటున్నాడు. మనం అలాగ జీవించాలని ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి అలాగనే భార్య అయితే తన ఏం చేయాలంటే, భర్త యందు భయము కలిగి ఉండున్నట్లు, భయము కలిగి కానీ భార్య కానీ ఉండదు. చూడండి, ఇద్దరికి దేవుడు మరి వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఏమన్నా వాగ్దానం ఇచ్చినట్టే, భర్తకు భయము కలిగి జీవించాలా అని భార్యకి కానీ దేవుడు ఆజ్ఞయించాడు. ఈ రోజుల్లో ఈ మాటలను కుటుంబంలో నెరవేర్చుకోలేక చాలా మంది విడిపోతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. చాలా మంది పోలీస్ స్టేషన్ వెంబడి తిరుగుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. చాలా మంది కోర్టు కచేరీలకు పోయి డైవర్స్ కావాలని అది తిరుగుతూ ఉంటున్నారు. ఎందుకు వీళ్ళు ఇలాగ తిరుగుతున్నారంటే, వీరు దేవుని యొక్క మాటను నెరవేరించలేకపోతున్నారు. తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు, కానీ దేవుని మాటను మరి నెరవేర్చుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి. మన జీవితంలో, మన కుటుంబంలో ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్ మనము మన జీవితంలో రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మనము దేవుడిచ్చిన ఆజ్ఞలను మనము నెరవేర్చాలి. అదేంటిదంట, మన భార్యను మనము ప్రేమించాలి. ప్రేమిస్తున్నారని భార్య ఏం చేయాలా? గమ్మున ఉండాలనా? తన భర్తకు భయము కలిగి, భక్తి కలిగి, లోబడి జీవించినట్లయితే అది దేవుని దృష్టిలో ఎంత ఘనమైనదిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా మన జీవితంలో ఎవరైతే ఈ మాటలను వింటున్నారో, మన జీవితంలో దేవుని యొక్క మాటకు మనం లోబడకుండా, దేవుని చిత్తానికి మనం లోబడకుండా ఉన్నట్లయితే, ఈరోజు గొప్ప తీర్మానం తీసుకొని దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న బిడ్డగా
కుమార్తెగా కుమారునిగా మనం జీవించడానికి ఏ రోజు నుంచి మనం ప్రారంభం చేస్తాం. దేవుడి ఈ మాటలను మీ హృదయంలో పెట్టి అలాగా దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. జీవులమైన ప్రభా, యేసుక్రీస్తు నామంలో నీకు వందనాలు. నాయన విత్తబడిన ఈ వాక్యమును నీ బిడ్డలు ఎవరైతే వింటున్నారో, సంఘం ఏమింటున్నారో వాళ్ళందరూ కానీ మనసు మార్చుకొని తన భార్యలను ప్రేమించి భార్యలు తన భర్తకు భయము కలిగి జీవించలాగా మీరు కృప చూపిస్తున్నామని దేవా, మరి ఆశీర్వాదకరంగా ఈ మాటలను ప్రతి ఒక్కరికి ఉండేలాగా మీరు కృప చూపించమని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.